శ్రీకృష్ణ డిగ్రీ కళాశాలలో రెండవ సంవత్సరం చదివేటువంటి హుస్సేన్ బాషా అనుమానాస్పదంగా రైల్వే ట్రాక్ మీద మృతదేహం కనిపించింది. అయితే దీనిపైన అనేక అనుమానాలు వెలుగుతున్న నేపథ్యం మనతో మాట్లాడడానికి మృతుడు ఎవరైతే ఉన్నారో ఆ తండ్రి ఉన్నారు. చెప్పండి పెద్ద, ఏం జరిగింది అనుకుంటున్నారు? ఏం చదువుతున్నాడు మీ వాడు? డిగ్రీ సెకండ్ ఇయర్ సార్. ఏం జరిగింది? చెప్పు. లవ్ ఉమ్. మీకు తెలుసా విషయము? మీకు ఏం చెప్పారు? 3 గంటలప్పుడు ఫోన్ వచ్చింది. మీరు పోయి చూస్తే ఏ పరిస్థితుల్లో ఉన్నాడు మీ కొడుకు? అక్కడ ఏం అక్కడ చూశారు మీరు? రాత్రి శుక్రవారం రాత్రి కొట్టినారు, మళ్ళా కాలేజీకి పంపించినారు. మళ్ళా శనివారం ఉదయమే పిల్లోని ఊరికి రారా అన్న. ఊరికి వచ్చే లోపల ఈ మధ్యలో ఫ్రెండ్షిప్ మే పంచాయతీ దెంతోనే ఆపినారు. వాళ్ళ మనుషులే మళ్ళీ వాళ్ళు కూడా ఆపి సరే తోలుకొని పోయినారు. నా ఎంపటి వచ్చినాడు ఇంకొక ఆయన, ఆ పిల్లోడు కూడా వాళ్ళ కప్పలో పిల్లోడే వచ్చినాక ఈడు కొడుతున్నారు, వాళ్ళు కొడుతున్నారు. ఈయనకెళ్ళి సపోర్ట్ ఉండేటుంది, వీళ్ళు చంపుతారు, వీళ్ళు కొడుతున్నారు. అటు అంతా చేపించిన తర్వాత మళ్ళా ఇప్పుడు మొన్న వచ్చినప్పుడు మటుకు ఈ ఫోన్లు వచ్చే దాంట్లో ఇద్దరు హ్యాండ్ ఉంది, వాళ్ళ ద్వారా ఫోన్ చేసుకుంటా వాళ్ళ ద్వారా వచ్చినాడు. ఉమ్. సరే, ఇప్పుడు మెసేజ్ పెట్టింది అమ్మాయి అనేసి అంటున్నారు కదా, ఏమని మెసేజ్లు పెట్టింది? మీ వాడు కూడా పెట్టాడు? సెల్లు ఇంకా వాళ్ళ కాడ ఉండి మొత్తం ఏం అన్ని తీసేసినారు సార్. నాకు లేదు, అరే కొట్టినారు కదా, మాకు సెల్లు ఇవ్వలేదు, వాళ్ళ కాడ పెట్టుకున్నారు, మొత్తం తీసేసినారు. ఇప్పుడు మీ అబ్బాయి తప్పు చేశాడా, నేను కొడుతున్నారని చెప్పారు, మీ కళ్ళెదురు కొట్టారు, ఎందుకు పోలీసులకు కంప్లైంట్ ఇవ్వలేదు? నేను ఇవల్ల మళ్ళీ పిల్లోని ఫ్యూచర్ గబ్బు అయితే లేవద్దు. సడన్గా ఒక 23 తారీఖు ఎగ్జామ్స్ ఉంది. ఎగ్జామ్స్ రాపించిన తర్వాత ఒకవేళ వాళ్ళు ఆడుకొస్తారు, ఎగ్జామ్స్ కూడా రాయలేరు అన్నారు. ఎగ్జామ్స్కి వచ్చిన రోజు నేను ఒక 10 మందిని తీసుకుపోయి ఆడ చూసుకుంటాను ఆయన అని కూడా పిల్లోనికి చెప్పిన. వాడు చెవు పట్టించుకోలేదు.